నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి జీవికి ప్రకృతి సిద్ధమైన బాధ్యతలు, కుటుంబపరమైన బాధ్యతలు, సామాజిక పరమైన బాధ్యతలు ఉంటాయి. తమవి కాని హక్కులు లభించలేదని బాధ్యతలను విస్మరించడం, జీవితాలను త్యాజించడం అవివేకం, అన్యాయం, అనాగరికం, అనైతికం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 9 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం మధ్యాహ్నం 12:52. చంద్రాస్తమయం రాత్రి 1:14. తిథి అష్టమి ఉదయం 8:02 వరకు. తదుపరి నవమి. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:45 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము భవ ఉదయం 8:02 వరకు. తదుపరి బాలవ రాత్రి 7:01 వరకు. తదుపరి తైతుల. యోగము సిద్ధము రాత్రి 12:58 వరకు. తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:01 నుండి 9:23 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి 12:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి 3:26 వరకు. వర్జ్యం రాత్రి 11:52 నుండి 1:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:02 నుండి 5:50 వరకు. అమృత గడియలు ఉదయం 7:18 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. డిసెంబర్ 9 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 8:02 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చెయ్యరు. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నా బలమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణ ముహూర్తము సోమవారం మధ్యాహ్నం 2:56 నుండి మంగళవారం ఉదయం 6:39 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:14 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. చంద్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భూలోకంలో స్వయంగా శివుడు నివాసం ఉండే క్షేత్రం కాశీక్షేత్రం. ఈరోజు ప్రశ్న. పాండవులు వనవాసంలో సంతోషంగా విహరిస్తున్నారని తెలిసి దుర్యోధనుడు తట్టుకోలేక ఏ వనంలో మళ్ళీ అవమానం చేయాలని అనుకుంటాడు? తులసీవనం, దైత్వవనం, ద్వైతవనం, బృందావనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా సాగుతుంది. వృషభ రాశి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మిథున రాశి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి. కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి. సింహరాశి. పరిస్థితులు అనుకూలించి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కన్య రాశి. కొత్త పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారు. తులారాశి. ఆదాయం ఆశించినంతగా సమకూరి అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి. కొన్ని ఇబ్బందులు నెలకొన్నా నిదానంగా సర్దుకుంటాయి. ధనుస్సు రాశి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి. ఆదాయం కొంత తగ్గి అప్పులు చేయాల్సిన పరిస్థితి. కుంభరాశి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీనరాశి. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.